సార్ మన ఇండియన్స్లో స్క్రీనింగ్ చేసుకోవడము కొంతమంది డిలే చేస్తుంటారు. సో ఈ డిలే చేయడం వల్ల ఏదైనా రిస్క్ అంటారా? లేదంటే ఎనీ డేంజరస్ సిచ్యుయేషన్ ఏదైనా అవుతుందంటారా? అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ఇండియా డయాగ్నోస్ వెరీ అడ్వాన్స్ స్టేజ్ అమ్మా. ఎప్పుడు కూడా క్యాన్సర్ని ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అట్లీస్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 60% ఆఫ్ కేసెస్ ఆర్ డయాగ్నోస్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం థర్డ్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ అలాగే స్క్రీనింగ్ డిలే చేయటం మూలంగా ఖచ్చితంగా క్యాన్సర్ స్టేజ్ అడ్వాన్స్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ని చాలామంది డిలే చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే చాలామందికి క్యాన్సర్ గురించి, క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి అవగాహన ఉండదు. అలాగే ఈ స్క్రీనింగ్ చేయటం మూలంగా, అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడక ముందే, అంటే 0 స్టేజ్లోనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడాన్ని స్క్రీనింగ్ అంటారు. అంటే స్క్రీనింగ్ అనే ఒక పద్ధతి ఉంది, దీని వల్ల అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇలాగ క్యాన్సర్ సిమ్టమ్స్ వీటి గురించి అవగాహన లేపటం మూలంగా చాలామంది డిలే చేస్తూ ఉంటారు. ఇది కాకుండా చాలామందికి స్క్రీనింగ్కి వెళ్ళాలంటే భయం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం చెబుతారు, నాకు ఏం జబ్బు ఉంది, అలాగే ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక భయం. ఇంకోటేమో డినయల్ అంటారు. అంటే ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా నాకు క్యాన్సర్ రాదు, నాకేం కాదు, ఒక డినయల్ మోడ్లో ఉంటారు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మన దేశంలో మహిళల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోరు. ఎప్పుడు ఫ్యామిలీకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇంట్లో అవసరాలన్నీ తీరిన తర్వాతే వాళ్ళ హెల్త్కి ప్రయారిటీ ఇస్తారు. కానీ అందరికీ కూడా ఈ క్యాన్సర్ గురించి, ఈ స్క్రీనింగ్ గురించి అవగాహన చాలా అవసరం.